తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరిహర తనయుడిగా పరంజ్యోతి స్వరూపునిగా స్వామి అయ్యప్ప భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. శబరిగిరిపై వెలసి శరణన్న వారి మొరల్ని ఆలకిస్తున్నాడు. అలాంటి ధర్మశాస్త్ర స్వరూపుడైన అయ్యప్పను భక్తులు తమ నెలవులలో ప్రతిష్ఠించుకొని భక్తి ప్రపత్తులతో సేవించుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన అయ్యప్ప సన్నిధి విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో ఉన్న అయ్యప్ప దేవస్థానం. ఎన్నో సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ దివ్య సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష. నియమాల మాలతో దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో 3500 చదరపు గజాల విస్తీర్ణంలో గొల్లపూడిలో అయ్యప్ప దేవస్థానం అలరారుతోంది. కేరళ రాష్ట్రానికి చెందిన విమోచనానంద స్వామి సంకల్పంతో ప్రేరణతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణం నెలకొని ఉంది. ఈ ద్వారంపై శబరిమల ఆలయ నమూనా శిల్పాకృతిలో గోచరమవుతుంది. స్వాగత ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు నెలకొని ఉంటారు. ప్రధాన ఆలయ గోపురంపై పదునెట్టాంపడిగా పిలుచుకునే 18 మెట్లు, ఆ మెట్లకు ఊర్ధ్వభాగాన పులిని అధిరోహించిన అయ్యప్ప విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. ప్రధాన ఆలయ గోపురం త్రికలశయుక్తంగా వర్ణశోభితంగా విరాజిల్లి ఉంటుంది. దీనిపై పలు దేవతామూర్తులు ఇతర ఆకృతులు గోచరమవుతాయి. ఈ గోపురం గుండా భక్తులు ప్రధాన ఆలయ లోగిలిలోకి ప్రవేశిస్తారు. ఆలయం ముంగిట పంచలోహతాపిత ధ్వజస్తంభముంది. ఈ ధ్వజస్తంభం అగ్రభాగాన అశ్వం బొమ్మ పైభాగంలో నలువైపులా గంటలుంటాయి. ధ్వజపాద పీఠం చుట్టూ పలు దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం వలె ఈ ఆలయం కూడా కేరళ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ప్రాకార మంటపం పరివార దేవతల ఆలయాలతో శోభస్కరంగా ఉంటుంది. 1973 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన అనగా స్వస్తిశ్రీ పరీధావినామ సంవత్సర మాఘ బహుళ పంచమి గురువారం స్వాతి నక్షత్రయుక్త మేషలగ్నంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి విమోచనానంద స్వామి శంకుస్థాపన చేశారు. 1975వ సంవత్సరం మే 21వ తేదీన హస్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో గర్భాలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హరిహర సుతుడు అయ్యప్ప పరంజ్యోతి స్వరూపునిగా యోగ భంగిమలో చిన్ముద్రలో స్వామి దర్శనమిస్తాడు. శంకరునికి ప్రియమైన భస్మాన్ని పులుముకొని శ్రీహరికి ప్రియమైన తిరునామంతో స్వామి గోచరమవుతాడు. రుద్రాక్ష మాలికతో తులసి మాలతో శంకర నారాయణుల సమ్మిళిత రూపధారిగా విరాజిల్లుతాడు. పంచలోహ మూర్తిగా గర్భాలయంలో దేదీప్యమాన కాంతులతో తేజరిల్లుతాడు. గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న పంచలోహ మూర్తి శబరిమలలో ఉన్న స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది. తమిళనాడులోని కుంభకోణానికి చెందిన టీజీ కృష్ణస్వామి స్థపతి
స్వామివారి విగ్రహాన్ని రూపొందించారు. కర్పూర నీరాజన ప్రియుడైన అయ్యప్ప పంచలోహమూర్తిని కర్పూర హారతి సందర్భంలో వీక్షించడం మరువలేని దివ్యానుభూతి. గర్భాలయంలో ఉన్న స్వామి నానావిధ పరిమళపత్ర పుష్పాలతో రత్నఖచిత ఆభరణాల్ని ధరించి స్వర్ణమయ కాంతులతో శోభిల్లుతాడు. కేరళలోని సతత హరిత అరణ్య ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో ఆలయాల పైకప్పులు అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని ఉండే రీతిలో నిర్మిస్తారు. పిరమిడ్ ఆకృతిలో గాని, శంఖు ఆకృతిలో గాని ఆలయాల్ని నిర్మిస్తారు. అదే నిర్మాణ శైలిని మన శబరిమలపై కూడా గమనించవచ్చు. ఆ శైలినే అన్ని అయ్యప్ప స్వామి ఆలయాల నిర్మాణ రీతుల్లోనూ అనుసరిస్తున్నారు. వర్ణరంజితమైన ఆలయాలు, ప్రాకారాలు ఆలయ లోగిలికి సరికొత్త వన్నెను ఆపాదిస్తాయి. గొల్లపూడి అయ్యప్ప స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో అయ్యప్ప పరివార దేవతల్ని స్వామి భక్తులు దర్శించుకుంటారు. ఈ పరివార దేవతల్ని దర్శించుకొని పూజించుకుంటేనే స్వామి భక్తులకు పరిపూర్ణంగా అయ్యప్ప అనుగ్రహం సిద్ధిస్తుంది. అయ్యప్ప దేవాలయాలన్నింటికీ ఆగమ నియమాలు, పరివార దేవతల ఆలయాల నిబంధనలు శబరిమల ఆలయం ప్రకారం ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా అయ్యప్ప పరివార సన్నిధులున్నాయి. ఈ పరంపరలో మొదటిది మహాగణపతి ఆలయం. కొలిచిన వారి పాలిట కార్యాలన్నీ నిర్విఘ్నంగా, జయప్రదంగా పరిపూర్ణం కావడానికి ఈ విఘ్ననాయకుడు తోడ్పడతాడు. ఈ లోగిలిలోనే మరో ఉపాలయం కడత్తు స్వామి సన్నిధి. నల్లరాతి మూర్తిగా పుష్పమాలిక ధరించి స్వామి గోచరమవుతాడు. ఈ సన్నిధి పక్కనే కురుప్ప స్వామి, కురుస్వాయమ్మ లోగిలి ఉంది. ప్రతి అయ్యప్ప సన్నిధిలో ఉండే మరో ఆలయం మాలికాపురత్తమ్మ ఆలయం. ఈ దేవతనే మాలికాపురం దేవిగా, దుర్గాంశ సంభూతురాలిగా భక్తులు ఆరాధించుకుంటారు. పద్మాసన స్థితగా, వరద అభయ హస్తముద్రలతో అభీష్టవరదాయినిగా మాలికాపురత్తమ్మ పూజలందుకుంటోంది. ఇదే లోగిలిలో నాగదేవతా సన్నిధి ఉంది. భారీ సర్పాకృతుల మధ్య ఉన్న ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలందుకుంటున్నాడు. రజతమయ శోభిత సర్పాకృతిగా సుబ్రహ్మణ్యుడు తేజరిల్లుతున్నాడు. ఈ లోగిలిలోనే ఈ ఆలయ రూపశిల్పి, ఆలయాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన విమోచనానంద మహారాజ్ చిత్తరువు నెలకొని ఉంది. ఇక్కడే ఆయన ఉపయోగించిన పలు వస్తు సామాగ్రిని భక్తులు దర్శించుకుంటారు. రాష్ట్రంలోనే విజయవాడలోని గొల్లపూడికి చెందిన అయ్యప్ప ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 30,000 మంది భక్తులు అయ్యప్ప దీక్షను ఈ ఆలయంలో స్వీకరిస్తారు. దీక్షాధారణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఆలయానికి భక్తులు తరలివస్తారు. కార్తీక మార్గశిర మాసాలలో ఈ ఆలయం అయ్యప్ప దీక్షాధారణ చేసే భక్తులతో సందడిగా ఉంటుంది. కార్తీక మార్గశిర మాసాలలో అయ్యప్ప దీక్షను భక్తులు స్వీకరిస్తారు. గురుస్వాముల చేత మాలధారణ చేసి నియమాల తోరణాన్ని ఈ మండల దీక్షలో ఆచరిస్తారు. పవిత్రమైన కార్తీక మార్గశిర మాసాలలో అతి పవిత్ర జీవన నియమాలు అనుసరించడానికి ఈ దీక్ష దోహదపడుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ దీక్ష ఉపకరిస్తుంది. శనికి ప్రియమైన నల్లటి వస్త్రాన్ని ధరించి శీతల స్నానం, భూతల శయనాలతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఈ దీక్షను కొనసాగిస్తారు. ఏకభుక్తంగా కొనసాగే ఈ దీక్ష శారీరక మానసిక స్థితుల్ని చైతన్యవంతం చేస్తుంది. అయ్యప్ప దీక్ష భక్తుల మనశ్శరీరాలలోని ఆంతరిక బాహ్య కాలుష్యాల్ని క్షాళనం చేస్తుంది. తొలిసారి దీక్ష స్వీకరించిన కన్యస్వాములు 41 రోజుల పాటు కఠోర నియమనిష్టలతో స్వామిని అర్చిస్తారు. కుండలిని జాగృత శక్తికి ప్రతీకలైన 18 మెట్లు అయ్యప్ప సన్నిధికి స్వాముల్ని చేరుస్తున్నాయి. శబరిమల యాత్రకు ఇరుముడిని శిరస్సున ధరించి బయలుదేరుతారు స్వాములు. ఈ ఇరుముడిలో 2 మూటలుంటాయి.
ఒక మూటలో పూజా సామాగ్రి, మరో మూటలో ఆహార సామాగ్రులు ఉంటాయి. గొల్లపూడిలోని అయ్యప్ప దేవాలయంలో కార్తీక మార్గశిర మాసాలలో నిరంతరాయంగా భక్తులు స్వామి దీక్షను స్వీకరిస్తారు. ఆలయ ప్రధానార్చకులు భక్తులకు దీక్షను అనుగ్రహిస్తారు. దీక్షను స్వీకరించిన భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరతారు. స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో ఈ ఆలయం ప్రతిధ్వనిస్తుంది. ఆ శరణాగతి అనే పరమధర్మమే అయ్యప్ప ఆరాధనలో సంప్రదాయం. అందుకే భక్తులు నిరంతర శరణుఘోష చేస్తారు. అయ్యప్ప భక్తులకు స్వామియే శరణమయ్యప్ప అనే స్తుతి పరమ మంత్రం, మూలసూత్రం. మంత్రతంత్రాలు, జపతపాలు, యజ్ఞయాగాల ఫలాన్ని ఒక్కసారిగా అందించే స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషను పఠనం చేసి భక్తులు అక్షయ నిధుల్ని పొందుతారు. కార్తీక మార్గశిర మాసాలలో ప్రతినిత్యం అయ్యప్ప స్వామిని ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఊరేగిస్తారు. ప్రత్యేక శకటంలో అశ్వవాహనాన్నుంచి దానిపై అయ్యప్ప ఉత్సవమూర్తిని నెలకొల్పుతారు. శరణుఘోష, వేదనాదాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి తిరువీధుల్లో విహారం చేస్తాడు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తిని ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ఉత్సవమూర్తిని ప్రధాన అర్చకుడు చేతబూని ఈ ప్రదక్షిణలను నిర్వహిస్తాడు. ప్రతినిత్యం పశుపక్షాదుల కోసం పంచభూతాల ప్రీత్యర్థం బలిహరణాన్ని నిర్వహిస్తారు. మకర సంక్రాంతి అయ్యప్ప జన్మనక్షత్రమైన పాల్గొనమాస ఉత్తరా నక్షత్ర తిథిని ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష. నియమాల మాలతో దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. అయ్యప్ప ఆరాధన ఓ ఆధ్యాత్మిక జీవన స్రవంతి. ఆంతరంగిక బాహ్య కలుషితాలన్నీ నిర్మూలించే ఓ దివ్యవాహిని. పరంజ్యోతి స్వరూపంగా ఆవిష్కారమై అజ్ఞాన చీకట్లను తరిమి జ్ఞాన కాంతుల్ని అయ్యప్ప అనుగ్రహిస్తాడు. ఆ స్వామి అనుగ్రహానికి మనం కూడా పాత్రులమవుదాం.